ఏంటి సడన్ గా ఇక్కడికి తీసుకొచ్చావు? మీరా? ఆకాష్ కమ్ హియర్. కూతురు కాలింగ్, తండ్రి ఫాలోయింగ్. బాగుంది. వాటిలో ఏ వాచ్ బాగుంది చూడు. నా పాకెట్లో అంత మ్యాటర్ లేదని చెప్పాను కదా. ఇప్పుడు నిన్నెవరు కొనమన్నారు? అంటే నా గిఫ్ట్ ఇస్తుంది అనమాట. అది బాగుందా చూడు. దిస్ వన్ సార్. ఇంకా ది బెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించండి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు. దిస్ వన్ మ్యామ్. అది తీయండి. చూసారా నేనంటే ఎంత లవ్. ఎవరైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ ఇస్తారు, కానీ మీ కూతురికి అకేషన్ అక్కర్లేదు. నేను పక్కనుంటే చాలు పండగే. ఆకాష్ ఇదెలా ఉంది? పీస్ కంటే ప్రైస్ అదిరింది. తీసుకోమంటావా? 1,36,000 విచ్చలవిడిగా తీసుకోవచ్చు. ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఓకే మ్యామ్. అంకుల్ జస్ట్ 2,000 రూపీస్ వాచ్ ఇది. 1,36,000 రూపీస్ వాచ్ వెయిటింగ్ అక్కడ. ఏంటి వాచ్ ప్యాక్ చేయించమన్నా? తెలియకుండా కొంటే ప్యాక్ చేయించాలి గానీ పక్కనే ఉన్నప్పుడు పార్సల్ దేనికి? పెట్టేయచ్చుగా. మా డాడీ కోసం కొన్న వాచ్ ని నీ చేతికెలా పెడతా? ఇది మా డాడీకి నేను ఇచ్చే ఫాదర్స్ డే గిఫ్ట్. దానికి గ్రీటింగ్ ఇస్తే చాలదా? ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలా? అయినా ఆఫ్టర్ ఆల్ ఫాదర్స్ డేకి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? ఇది ఫార్మాలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ. అసలు ఫాదర్స్ డే కూడా ఫాలో అయ్యే పిచ్చోళ్ళు ఉంటారా? నువ్వు తప్ప. నా దృష్టిలో ఫాదర్స్ డే ఫాలో కాని వాళ్ళే పెద్దోళ్ళు. ఎందుకంటే ఎవరి లైఫ్ లోనైనా ఎవ్రీడే తండ్రిచ్చిందే. కడుపులో పెట్టుకు మోసిందని తల్లిని దైవంలా పూజించే కల్చర్ మంది. మరి కళ్ళల్లో పెట్టుకొని చూసే తండ్రికి ఆ రెస్పెక్ట్ ఉండకూడదా? ఇయర్లీ వన్స్ అయినా ఒకే ఒక్క గిఫ్ట్ ఇవ్వకూడదా? ఆ ఒక్క రోజైనా నోరు విప్పి లవ్ యూ డాడీ అని చెప్పకూడదా? అయ్య బాబోయ్, దీనికి ఇన్ని మాటలు వచ్చని నాకు ఇప్పుడు దాకా తెలియదు. సర్లే, ఇంతగా వాచ్ నాకు ఇస్తున్నావా? కావాలంటే ఇంకొకటి కొనిస్తాను పదా. నో వే, నాకు ఇదే నచ్చింది, ఇదే కావాలి. ఓకే తీసుకో. ఆకాష్ ఒకటి గుర్తుంచుకో, ఆ వాచ్ మాత్రం మా డాడీదే. నువ్వు నా దగ్గర నుంచి తీసుకున్నా నీకది మా డాడీ ఇచ్చినట్టే.